కాల్చిన బూడిదని ఇట్లా పూసుకొని ఉంటాడు. అదంతా గలీజ్ వచ్చి నీ నెత్తి మీద పడుతుంది అని అన్నావే. ఒక విషయం చెప్తాను విను. ప్రతిరోజు సాయంకాలం పూట అసుర సంధ్య అంటారు. ఇప్పటికి కూడా మా చిన్నప్పుడు మా పెద్దలు చెప్పేవాళ్ళు. చాలామందికి ఈ విషయం తెలుసుకోవాలి. సూర్యుడు అస్తమించేటటువంటి ఆ సంధ్యాకాలంలో తినడం, తాగడం, పండుకొని నిద్రపోవడం, చదువుకోవడం మొదలైనటువంటి పనులు ఏవీ చెయ్యరాదు. ఆ సమయంలో కోట్ల రూపములు ధరించి ఈశ్వరుడు అద్భుతమైనటువంటి శివతాండవం చేస్తూ తిరుగుతూ ఉంటాడు జగత్తంతా. కాబట్టి సంధ్యాకాలంలో ఉపాసింపబడేటటువంటి దివ్యమైనటువంటి తేజస్వరూపుడు పరమాత్మ కనుక ఆయన ఆ సమయంలో ఒళ్ళంతా బూడిద పూసుకున్నాడని అన్నావే నువ్వు. ఆయన నాట్యం చేస్తూ ఉంటే 3 కోట్ల మంది దేవతలు కూడా తమ కిరీటాలతో సహితంగా ఆయన స్టేజ్